Welcome to First Step for Success, your YouTube channel. APPSC, TSPSC, DSC, SI, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఇండియన్ పాలిటీ మరియు ఇండియన్ జాగ్రఫీలని సినాప్సిస్ రూపంలో ఆర్ క్యాప్సల్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. సో దీన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఇండియన్ జాగ్రఫీ ఆర్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఇండియన్ పాలిటీ అని. మీకు వీటిని ప్లేలిస్ట్లలో సపరేట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మనం అప్లోడ్ చేయగానే మీకు వీడియో వచ్చేస్తుంది. ఇలా అప్లోడ్ చేయగానే వీడియో యొక్క బెల్ ఐకాన్ అనేటువంటిది మీరు ఆల్ అనే ఆప్షన్ని తీసుకున్నట్లయితే దాని అప్డేట్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు వీడియోస్ చూస్తూ ఉండండి, క్లాస్ని మిస్ అవ్వకండి, రైట్? మరి ఈరోజు ఇండియన్ పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఎక్కువసార్లు ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటివి నేను వరుసగా చెప్తూ వస్తున్నాను. ఫస్ట్ ఆర్టికల్ నుంచి 51A ఆర్టికల్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్. వీటిలో ఎక్కువసార్లు అడిగారు. రిమైనింగ్ ఆర్టికల్స్లో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటివి అన్నీ కూడా నీట్గా చెప్పుకుందాం. మరి అందులో ఇండియన్ పాలిటీలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా, ఆదేశిక సూత్రాలు లేదా ఆదేశ సూత్రాలు అంటాం, లేదా ఆదేశిక సూత్రాలు అని కూడా అంటాం. ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే స్పెయిన్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే స్పెయిన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీ అనే పేరుతో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీ, మనం దీన్ని స్టేట్ పాలసీ అని చెప్పేసి అంటాం. మొదటిసారిగా స్పెయిన్లో ఈ విధమైనటువంటి పేరుతో ఉన్నాయి. అయితే స్పెయిన్ నుంచి ఏ రాజ్యాంగం గుర్తించింది అంటే ఐర్లాండ్ గుర్తించింది. ఐర్లాండ్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫస్ట్ స్పెయిన్లో ఉన్నాయి, అక్కడ నుంచి ఐర్లాండ్ నుంచి ఇండియా వీటిని తీసుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. అవి ఏంటి అంటే ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్నే, ఈ ఆదేశ సూత్రాలనే మరొక పేరుతో పిలుస్తున్నాం, నిర్దేశక నియమాలు అంటాం. నిర్దేశక నియమాలు లేదా నిర్దేశక నియమాలు అనే పేరుంది. రాజ్య విధాన నిర్ణాయక నియమాలు, రాజ్య విధాన నిర్ణాయక నియమాలు, ఇవి వాటికి ఉన్నటువంటి పేర్లు. నిర్దేశక నియమాలు, రాజ్య విధాన నిర్ణాయక నియమాలు. ఆదేశక సూత్రాలు మోస్ట్ ఇంపార్టెంట్. అయితే అది స్పెయిన్ నుంచి తీసుకోబడింది. స్పెయిన్ నుంచి ఐర్లాండ్ తీసుకున్నారు, ఐర్లాండ్ నుంచి మనం గ్రహించాం. సో మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉన్నాయంటే స్పెయిన్లో ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఈ నిర్దేశక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో ఈ బిట్ అడిగారు. ముఖ్య ఉద్దేశం, ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్షేమ రాజ్య స్థాపన. చాలా ఇంపార్టెంట్. సంక్షేమ రాజ్యం స్థాపించడం, అంతేకాకుండా శ్రేయోరాజ్య స్థాపన అని కూడా అంటాం. దీన్ని శ్రేయోరాజ్య స్థాపన అంటే ఎగ్జామినేషన్స్లో ఇలాంటి అడుగుతారు. ఇది అడగొచ్చు, ఇది రైటే ఆర్ ప్రజా సంక్షేమము మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎలా అడగొచ్చు అంటే ఈ క్రింది వానిలో తెలిపినటువంటి అంశాలలో శ్రేయోరాజ్య స్థాపనను తెలియచేసేటువంటివి ఏవి? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, లేదా ఇంకా ఏదైనా ఇలా పైవేవి కావు, ఇలా ఏదైనా అనొచ్చు.
కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ముఖ్య ఉద్దేశం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఆదేశిక సూత్రాలు 1928లో నెహ్రూ రిపోర్ట్ ఇది కూడా సూచించింది, నెహ్రూ రిపోర్ట్ కూడా. తర్వాత 1931లో కరాచీ తీర్మానం, దీన్ని కరాచీ తీర్మానం అంటాం. ఇది ఇంపార్టెంట్ అయినటువంటిది, ఉన్న వాటిల్లో కరాచీ తీర్మానం చాలా ముఖ్యమైనది. అయితే 1935లో ఇదేంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో 1935 భారత ప్రభుత్వ చట్టము వీటిని పొందుపరిచారు. అంటే ఆదేశ సూత్రాలను ఇంకా ముందు కాలంలో పొందుపరిచినటువంటి సమయం ఏంటంటే 1935లో ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఈ ఆదేశిక సూత్రాలని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో సూచించడం జరిగింది. ఇది మనకు సింప్లిఫైగా ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఆదేశిక సూత్రాలు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి అంటే 36వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల గురించి అన్నీ డిస్కస్ చేసాం మనం. సో ఆ క్లాసెస్ని అన్నిటినీ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వినండి. కంపల్సరీగా పాలిటీలో మీరు ఎటువంటి బిట్ కూడా మిస్ కాకుండా ఖచ్చితమైనటువంటి ఎగ్జామినేషన్స్లో అన్నిటినీ ఆన్సర్ చేసే అవకాశం కలుగుతుంది. సో జస్ట్ వాటిని కంపల్సరీగా చూడండి ఒకసారి. ఇక్కడ మనకు 36వ నిబంధన నుంచి ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు కలవు. అయితే ఇందులో 36 ఏం చెప్తుంది అంటే ఇది రాజ్యం నిర్వచనాన్ని తెలియజేస్తుంది. రాజ్యం నిర్వచనం అదేంటి, ఆల్రెడీ రాజ్యం నిర్వచనం ఒకసారి వచ్చింది కదా అంటే ఎస్, ఆల్రెడీ ఒకసారి మనకి ఏ సిచ్యువేషన్లో వచ్చిందంటే 12వ ఆర్టికల్లో ఉంది. 12 మరియు 36 ఇది 2 సార్లు వస్తుంది రాజ్యాంగంలో. 2 సార్లు రాజ్యం అంటే ఏంటి అనే నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే రాజ్యం పరిధిలోకి ఏమొస్తాయి, 12వ ఆర్టికల్లో కూడా రాజ్యం గురించి నిర్వచించారు, 36వ ఆర్టికల్లో కూడా రాజ్యం గురించి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. మరి 37వ నిబంధన ఏంటి? ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశిక సూత్రాలకు అమలుకు అంటే ఆదేశిక సూత్రాలు ఏవైనా సరే అమలు చేసేటువంటి విషయంలో న్యాయ సంరక్షణ అనేది లేదు. న్యాయ సంరక్షణ లేదు అంటే చట్టం పరిధిలోకి రాదు. అంటే ప్రాథమిక హక్కులకు ఉంటుంది. ఈ న్యాయ సంరక్షణ ప్రాథమిక హక్కులకు కలదు. ఇది ఇంపార్టెంట్ అండి, జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆదేశిక సూత్రాలు అమలు కావట్లేదు అని మనం ఏ న్యాయాన్ని ఆశ్రయించడానికి వీలు లేదు. కానీ ప్రాథమిక హక్కులు అనేటువంటిది అమలు కావట్లేదని మనం ఏ న్యాయస్థానాన్నైనా ఆశ్రయించే అవకాశం ఉంటుంది. 32 ప్రకారం సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టు. ఆల్రెడీ మనం దీని గురించి అన్నిటి విషయాల్ని డిస్కస్ చేసాం, ఏది ప్రాథమిక హక్కులకి. కానీ ఇక్కడ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఎటువంటి న్యాయ సంరక్షణ కానీ చట్ట సంరక్షణ కానీ లేవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరొకటి 38వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 36 గురించి చెప్పాం, 37, 38 పౌరులందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని ప్రభుత్వాలు అందించాలి. ఇది ఇంపార్టెంట్.
పౌరులందరికీ కూడా సాంఘిక, రాజకీయ, ఆర్థిక న్యాయాలని ప్రభుత్వాలు అందించాలి. ప్రభుత్వాలు అందించే విధంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విధంగా కృషి చేయాలి అనేటువంటి అంశంని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. మరి పౌరులందరికీ కూడా సాంఘిక, రాజకీయ, ఆర్థిక న్యాయము అది ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 38వ ఆర్టికల్. 36వది రాజ్యం నిర్వచనము. 37 ఆదేశిక సూత్రాలు అమలు కావట్లేదని మనం ఎటువంటి న్యాయస్థానంలో కానీ చట్టం ముందు కానీ చెప్పడానికి వీలు లేదు. మరి 38వ ఆర్టికల్ ఏంటంటే ప్రజలందరికీ అంటే పౌరులందరికీ కూడా సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని మార్గదర్శకత్వంలో అంటే మనకు అది అందరికీ అందే విధముగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విధంగా ప్రత్యేక కృషి అనేటువంటిది చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి 39 ఏం చెప్తుందో చూద్దాం. ఇవి ఆర్టికల్స్ అనేటువంటి ఇలా కొంచెం ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఉన్నాయి. ఎగ్జామినేషన్స్లో కంపల్సరీగా వీటి నుంచి బిట్స్ వస్తూ ఉంటాయి. చాలా ఈజీగానే ఉంటాయి, బట్ మనము గుర్తుపెట్టుకొని ఆన్సర్ ఒక వేలో గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయాలి, రైట్? మరి 39వ నిబంధన ఏం చెప్తుంది? 39 ప్రభుత్వాలకు మార్గదర్శకాలు. ఈ మార్గదర్శనం ఏ విషయాల్లో చేస్తుంది అంటే 39లో ఇదేం చేస్తుందంటే అందరికీ జీవనోపాధి, పౌరులందరికీ కూడా జీవనోపాధి కలిగించాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటంటే 39లో సబ్ ఆర్టికల్ ఏ. అంతేకాకుండా 39లో బి ఇదేం చెప్తుందంటే సహజ వనరులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అంటే సహజ వనరులు అంటే ఏంది? నీరు అంటే నదులు, వాటి మీద అడవులు, ఇలా సహజంగా ఉన్నటువంటివి. అంటే నీటిపైన, నదులకు సంబంధించి నీటిపైన ప్రభుత్వం అనేటువంటిది కంపల్సరీ నియంత్రణ ఉండాలి. లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా వేస్ట్ చేసే అవకాశం ఉంది, లేదా దానివల్ల అనేక ప్రాబ్లమ్స్ కొని తెచ్చే అవకాశము ఉంది. అంతేకాకుండా అడవులు నాశనం అయిపోతే మనం మళ్ళీ దాన్ని ఏమైనా చేయగలమా? చాలా కష్టం అండి. అందువల్ల అడవులపై ఇలాంటి వాటి సహజ వనరులు అంటే అవి. మరి అంతేకాకుండా 39C ఏం చెప్తుంది అంటే సంపద గురించి, సంపద వికేంద్రీకరణ గురించి తెలియజేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంటే. సంపద వికేంద్రీకరణ జరగాలి అంటే సంపద వికేంద్రీకరణ జరగడం వల్ల అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏ ప్రాతినిధ్యంలో అందించాలి, లేదా రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఏ విధమైనటువంటి అందించే విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు 39Cలో తెలియజేస్తుంది. మరి 39లో డి ఏం చెప్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. చాలాసార్లు ఎగ్జామినేషన్స్ ఇలాంటివి అడిగారు. స్త్రీ మరియు పురుషులకు సమాన పనికి సమాన వేతనం. దీని మీదే చాలా అంశాలు మనకు ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం అందించాలి. అది ఖచ్చితంగా ఈ ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి కొన్ని చర్యలుగా చెప్పవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా 39లో ఇదేం చెప్తుందంటే బాలబాలికలు కష్టమైన పనులు చేయకూడదు. అంటే కష్టమైన పనులు వాళ్ళ చేత చేయించకూడదు. ఇది కూడా ఒక పాయింట్. వాళ్ళ చేత ఏదైనా సరే మామూలు పనులు చేయించలే కానీ తమ శక్తిని మించిన పనులు చేయకూడదు అనేటువంటి అంశము మనకి 39E. ఇంకా 39F అనేటువంటిది ఏం చెప్తుందంటే ఇదే బాలబాలికలకు
ఇదే బాలబాలికలకు అవకాశాలు అంటే చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ వారికి అవకాశాలు, తర్వాత సౌకర్యాలను కల్పించాలి. ఈ అవకాశాలు సౌకర్యాల్లో భాగంగానే మనము విద్యా హక్కు చట్టం కూడా చెప్తాం. ఈ విద్యా హక్కు చట్టం కూడా దీనికి సంబంధించిందిగా చెప్పవచ్చు. అంటే అవకాశాలు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు సరిగా ఉండవో ఆ సౌకర్యాలను కూడా మనం అందించేటువంటి అవకాశం అనేటువంటి ఇందులో ఉందని చెప్పేసి చెప్పవచ్చు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 39. మరి అలాగే 40 అంటే ఇవన్నీ ప్రభుత్వాలకు 39A జీవనోపాధి, 39B సహజ వనరులపై ప్రభుత్వ నియంత్రణ ఎలా ఉండాలి, 39C సంపద వికేంద్రీకరణ, మరి అదేవిధంగా Dలో స్త్రీ పురుషులకు సమాన వేతనం. చాలాసార్లు ఎగ్జామినేషన్స్ అడిగారు ఇది. తర్వాత ఈలో వచ్చేసరికి కష్టమైన పనులు అప్పగించవద్దు. తర్వాత బాలబాలికలకు సౌకర్యాలు, వాళ్ళకు అవసరమైనటువంటి అవకాశాలని అందించాలి. మరి అలాగే 40వ నిబంధన, 40 చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీల ఏర్పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. లోకల్ బాడీస్ అంటాం, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడము మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. మరి నెక్స్ట్ 41 భృతి. అంటే భృతి ఎలా అంటే నిరుద్యోగ భృతి కావచ్చు, పెన్షన్. భృతి అంటే ఇక్కడ పెన్షన్ అని చెప్పవచ్చు. నిరుద్యోగ భృతి, వికలాంగుల భృతి, వృద్ధాప్య పెన్షన్, పౌరులందరికీ పని హక్కు కల్పించడం, విద్యార్థులకు విద్యార్జన, ఇలా అన్నమాట. ఇది వృద్ధాప్య పెన్షన్. ఇలా ఇవి మనకు భృతి మరియు పెన్షన్. అంటే నిరుద్యోగ భృతి ఉంది, వికలాంగుల భృతి అంటాం, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కల్పించడం, విద్యార్థులందరికీ చదువుకోవడానికి అవకాశం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ 41వ ప్రకరణ తెలియజేస్తుంది. మరి 42 ఏం చెప్తుంది అంటే స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు, అంటే హాస్పిటాలిటీ. వీటికి సంబంధించి అన్ని స్త్రీలకు ప్రత్యేకంగా ప్రసూతి సౌకర్యాలను కల్పించడం అనేటువంటిది ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా కూడా చెప్పవచ్చు. మరి నెక్స్ట్ 43వది. మరి 43వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 43వ ఆర్టికల్ కార్మికులకు మానసిక శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంటే కనీస పని గంటలు అందించాలి, వాటికి కనీస వేతనం కూడా ఇవ్వాలి. ఇవన్నీ కార్మికులకు సంబంధించినవి. కార్మికులకు ఆరోగ్యము, సౌకర్యాలు కల్పించడం ఒకటైతే, కనీస పనికి అందించాల్సిన కనీస వేతనం, ఇవి ఇంపార్టెంట్ అండి. కనీస పనికి కనీస వేతనం అందించడం, ఇది కూడా ఇంపార్టెంట్. 43వ ఆర్టికల్ చెప్తూ ఉంది. మరి 44 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది 44 అంటే ఉమ్మడి పౌర స్మృతి అంటాం. ఉమ్మడి పౌర స్మృతి ఇదేంటంటే ఉమ్మడి పౌర స్మృతి ఏంటంటే అందరికీ ఒకే విధమైన పౌర స్మృతి ఉండాలి. కామన్ సివిల్ కోడ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేశంలో నివసించే పౌరులందరికీ ఒకే విధమైన ఉమ్మడి పౌర స్మృతి అనేటువంటిది ఉండాలి. కామన్ సివిల్ కోడ్ అనేటువంటి అంశము. ఈ కామన్ సివిల్ కోడ్లో మనకు భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ ఉన్న ఏకైక రాష్ట్రం కామన్ సివిల్ కోడ్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏంటంటే గోవా. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంతకుముందు ఎగ్జామినేషన్స్లో కూడా ఇది అడిగారు. అయితే సరళా ముద్గల్ కేస్, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ సరళా ముద్గల్
కేసు, ఇంపార్టెంట్ కేసు అండి ఇది. ఈ కేసులో కూడా కామన్ సివిల్ కోడ్ ఉండాలి, ఉండొచ్చు అని అబిడ్ డిక్టా అంటాం. అబిడ్ డిక్టా. ఈ అబిడ్ డిక్టా అంటే ఏంటి అంటే ఇది ఒక సలహా మాత్రమే. ఇది ఓన్లీ ఒక సలహాపూర్వకమైనది, కంపల్సరీగా మీరు శాసించడం అనేటువంటిది కాదు. ఇది కేవలం ఒక సలహాపూర్వకమైనటువంటి అంశం మాత్రమే. దీన్నే మనం ఏమంటే ఇక్కడ సరళా ముద్గల్ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చిందంటే కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది దేశమంతా ఉంటే బాగుంటుంది, దాని గురించి ఆలోచించండి అని ఒక అబిడ్ డిక్టా అంటాం. అంటే అది ఒక సలహాపూర్వకమైనది, కంపల్సరీ ఆచరించవలసినటువంటి ఆదేశము కాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మరికొన్ని ఆర్టికల్స్. అయితే మరి నెక్స్ట్ దీని తర్వాత మన 45వ నిబంధన ఏం చెప్తుందో చూద్దాం. సరే, ఈ 45వ నిబంధన ఇది కూడా ఒక ఇంపార్టెంట్. బాలబడి ఆర్ అంగన్వాడీ ఆర్ శిశు సంరక్షణ అనేటువంటి విషయాలన్నీ కూడా 45వ ఆర్టికల్లో చెప్తుంది. అంటే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలందరి ఆరోగ్య పరిరక్షణ, పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అని అర్థం. అంటే 6 సంవత్సరాల లోపు, ఈ 6 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరికీ ఆరోగ్యము అండ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలి. ఇది దాని యొక్క ముఖ్యమైనటువంటి అంశం. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్ 45వ నిబంధన గురించి అడిగారండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి 46వ నిబంధన ఏం చేస్తుంది అంటే ఎస్సీ ఎస్టీలు మరియు బీసీలు ఎవరైతే వెనకబడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రగతికి ఉండాలి. 46వ ఆర్టికల్ ఇదేం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వర్గాల వారికి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాల వారికి అంటే వారికి వెనకబడినటువంటి వ్యక్తులకు వారికి ఆర్థిక సామాజిక మరియు వాళ్ళ యొక్క ప్రగతికి రాజ్యం కృషి చేయాలి. వీరి యొక్క ప్రగతికి రాజ్యమే కృషి చేయాలి. ఈ అంశాన్ని గురించి 46వ ఆర్టికల్ తెలియజేస్తుంది. మరి 47 ఏం తెలియజేస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, గోవధను నిషేధించుట. 47 కదా, మత్తు మందులు, మత్తు పానీయాలు, మత్తు మందులు మరియు మత్తు పానీయాలు అంటే మద్యం. ఒక విధంగా చెప్పాలంటే మత్తు పానీయాలు అంటే ఏదో కాదండి, మద్యంను నిషేధించుట. ఇవి మనకి ఏ ఆర్టికల్ చెప్తుందంటే 47వ ఆర్టికల్. మరి 48వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇది కూడా ఇంపార్టెంట్. గోవధ నిషేధము ఇంపార్టెంట్. ఎటువంటి జంతువుల్ని బలివ్వకూడదు. ఏదైనా సరే, మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ ఏదైనా సరే అమ్మవారికి ఇక్కడి అసలు గోవధను నిషేధము. ఒక గోవులనే కాదండి, జంతు బలులను నిషేధించడం దాని యొక్క ముఖ్యమైనటువంటి అంశం. మరి 49 పురాతన చారిత్రక కట్టడాల సంరక్షణ.
అంటే పురాతనమైనటువంటి పాతవైనటువంటివి ఏవైతే కట్టడాలు అనేటువంటివి ఉన్నాయో వాటిని సంరక్షించడం అనేటువంటిది మనకు ఈ 49వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇంకొకటి 50వ నిబంధన, కార్యనిర్వహణ శాఖ నుంచి దీని నుంచి న్యాయశాఖను వేరు చేయడం, న్యాయశాఖను వేరు చేయుట. అంటే 1973లో ఈ ఆర్టికల్ ప్రకారం కలెక్టర్ దగ్గర ఉండేదండి. మెజిస్ట్రేట్ పవర్స్ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే కలెక్టర్ దగ్గర ఉండేది. ఈ కలెక్టర్ దగ్గర నుంచి 1973లో ఏం చేశారంటే ఈ కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం. ఎప్పుడైతే ఈ శాఖలను వేరు చేయడం జరిగిందో అప్పటి నుంచి ఈ న్యాయశాఖ పవర్స్ అన్నీ ఎవరికి వెళ్ళిపోయాయంటే జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో జిల్లా మ్యాజిస్ట్రేట్కి ఇవ్వడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 45వ నిబంధన ఆల్రెడీ చెప్పాను. మరి ఇందులో 49 కంప్లీట్ అయినాయి, 50 కూడా కంప్లీట్ అయింది. మరి అదేవిధంగా 51లో ఏం చెప్తుంది? మరి చివరిది ఆదేశిక సూత్రాల్లో చివరిది 51, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. 51 అంతర్జాతీయ శాంతి సంరక్షణ కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి సంరక్షణ. ఇందులో 51A అలాగే 51B ఇవి రెండు కూడా ఇదేంటంటే ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగేలా. 51A ఏం చెప్తుందంటే అంతర్జాతీయ శాంతి భద్రతలు పెంచాలి. అంతర్జాతీయ శాంతి భద్రతలు ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. మరి అయితే మనకు ఆదేశిక సూత్రాలు మొత్తం ఎక్కడి నుంచి అంటే 36వ ఆర్టికల్ నుంచి ఉన్నట్లయితే ఈ 36వ ఆర్టికల్ నుంచి 51వ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అన్నీ కూడా ఆదేశిక సూత్రాలుగా చెప్తాం. అయితే అందులో నియమాలు అంటే అక్కడ ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు 3గా విభజించారు. ఒకటి సామ్యవాద నియమాలు. ఆదేశిక సూత్రాలనే ఆ నిబంధనలనే ఇలా విభజించడం జరిగింది. ఒకటి సామ్యవాద, 2 గాంధేయవాద, 3 ఉదారవాద నియమాలు. వెరీ సింపుల్ అండి. వీటిని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే 44, 45, 50, 51. 44, 45, 50, 51 ఇవి ఉదారవాదమైనటువంటి నియమాలు. ఈ ఉదారవాద నియమాలు ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక చెప్పాము, 45 గురించి చెప్పాము, 44 గురించి చెప్పాము, 50, 51 గురించి చెప్పాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఉదారవాద నియమాలు అంటాం. మరి అదేవిధంగా గాంధేయవాద నియమాలు అంటే ఏంటి అంటే 40వ ఆర్టికల్ పంచాయతీల గురించి, 43వ ఆర్టికల్, అదేవిధంగా 46, 47, 48 ఇవన్నీ కూడా గాంధేయవాద. 48లో అదేవిధంగా 49 ఇవన్నీ కూడా గాంధేయవాద నియమాలుగా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ వస్తే సామ్యవాద నియమాలు ఏంటి? 38, 39, 41, 42, 41, 42 అలాగే 43లో నెక్స్ట్ ఇంకా 46, 47 ఈ కొంచెం జస్ట్ ఒకసారి ఆర్టికల్స్ ఏందో ఒకసారి చూసి ఒకసారి చదివితే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు.
మరి అంతేకాకుండా ఇప్పుడు మనకు కొన్ని సవరణలు జరిగాయి, రాజ్యాంగ సవరణలు కొన్ని జరిగాయి. మరి రాజ్యాంగ సవరణల్లో మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ ఏదంటే 42వ రాజ్యాంగ సవరణ అంట. 1976లో జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరగడం ఉంది. మరి దీని నుంచి జరిగిన తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఆదేశిక సూత్రాల్లో చేర్చడం జరిగింది. అవి ఏంటివి అంటే 39A, అదేంటనేది ఆల్రెడీ చెప్పాం. అలాగే 39లో F, దాని గురించి కూడా డిస్కస్ చేసాం. 43లో A, 48లో A, ఇవి ఇంపార్టెంట్. 43లో A, 48లో A. ఈ 43లో A ఏంటి అంటే, ఈ 43లో ఇక్కడ వచ్చేసరికి 39లో Aలో ముఖ్యంగా పేదలకు, బలహీన ప్రజలకు ఏం కల్పిస్తుందంటే ఉచిత న్యాయ సహాయము. ఉచిత న్యాయ సహాయము పేదలకి, వారికి. అలాగే ఇక్కడ దీనిలో పిల్లలకు పౌష్టికాహారం, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే 43Aలో ఏం చెప్తుంది అంటే పరిశ్రమల్లో యాజమాన్యంలో కార్మికులు భాగస్వామ్యం కల్పించాలి. అంటే పరిశ్రమలు ఉన్నాయి కదా, ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమలో కార్మికులకు కూడా యాజమాన్యంలో భాగం కల్పించాలి, ఇది. అలాగే 48Aలో ఏం చెప్తుందంటే పర్యావరణం, అడవులు, వన్యమృగాలు. పర్యావరణం, అడవులు, ఈ వన్యమృగాలు, వీటిని సంరక్షించడం. సో వాటి గురించి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనకు 48Aలో చెప్తుంది. మరి అదేవిధంగా 44వ రాజ్యాంగ సవరణ జరిగింది 1978లో. ఇక్కడ ఇంకా మనం కొన్ని చెప్పుకోవచ్చు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం అనే దాంట్లో మనకు 3 పదాలు అనేటువంటి చేర్చింది 42వ రాజ్యాంగ సవరణ, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అంతేకాకుండా 44వ రాజ్యాంగ సవరణలో ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. సో ఇలాంటి విషయాలు కూడా మనకు తీసుకొని రావచ్చు. అయితే దీంట్లో ఏం చెప్పిందంటే కొత్తగా చేర్చిన ఆర్టికల్ 38లో 2 ఆదాయాలలో కానీ, ఇక్కడ 38(2) ఏం చెప్తుందంటే ఆదాయాల్లో కానీ, అవకాశాల్లో కానీ, స్థాయిల్లో కానీ, సౌకర్యాల్లో కానీ అసమానతలు తగ్గించాలి. అంటే ఆదాయాల్లో, అవకాశాల్లో, అలాగే స్థాయిల్లో ఈ అసమానతలను తగ్గించాలి. వాటన్నిటిని, అసమానతల్ని తగ్గించాలి. వాటిలో ఉన్నటువంటి సమానత్వం అనేటువంటి దాన్ని పూర్తిగా ఇక్కడ తగ్గించమనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో ఇవి మనకు 42వ రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి అంశాలు. మరి నెక్స్ట్ మనకి 42 అండ్ 44లో రాజ్యాంగ సవరణలో యాడ్ అయినటువంటి ఈ ఆదేశిక సూత్రాల గురించి తెలుసుకుందాం. మరి నెక్స్ట్ ఈ ఆదేశిక సూత్రాల్లో కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ అనేటువంటివి ఉన్నాయి. అసలు అవి ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాం. సరల్ ముద్గల్ కేసు గురించి చెప్పాను, యూనియన్ ఆఫ్ ఇండియాలో. ఈ కేసులో ఏం చెప్తుందంటే కామన్ సివిల్ కోడ్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఈ తీర్పుని అబిడ్ డిక్టాగా పేర్కొనవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అది ఆ సరల్ ముద్గల్ కేసు కూడా చెప్పాను నేను ఆల్రెడీ. ఫస్ట్ ఒకటి ఏంటంటే సరళ ముద్గల్ కేస్. ఇదేంటంటే కామన్ సివిల్ కోడ్. ఇది కామన్ సివిల్ కోడ్ గురించినటువంటి అంశం.
మరి నెక్స్ట్ ఇంకోటి మహర్షి అవధేష్ అనేటువంటి కేసు. ఇది కూడా సేమ్ కామన్ సివిల్ కోడ్ను అమలుపరచాలని కేంద్రానికి మాండమస్ జారీ చేయడం సాధ్యం కాదు. అది దేని గురించి అంటే మహర్షి అవధేష్. ఈ కేసులో కూడా ఏం చెప్పిందంటే కామన్ సివిల్ కోడ్, ఈ కామన్ సివిల్ కోడ్లో కేంద్రానికి మాండమస్ అంటే ఖచ్చితంగా చేయాలి అనేటువంటి, ఈ మాండమస్ జారీ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు, మాండమస్ అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్పింది. అంతేకాకుండా ఇంకా ఇలాంటివి కొన్ని చట్టాలు అంటే తమిళనాడు రాష్ట్రంలో అబూబాకర్ సంబంధించినటువంటిది స్టేట్ ఆఫ్ తమిళనాడు గురించిన కేసులో తమిళనాడు రాష్ట్రంలో రవాణా సదుపాయాలు జాతీయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగబద్ధమే. అంటే రవాణా సదుపాయాలు జాతీయం చేయడం అనేటువంటిది అది మంచిదే, సబబైనదే. కాబట్టి అందువల్ల దాన్ని కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమేనని తెలియజేసింది. అయితే ఈ ఆదేశిక సూత్రాలు అమలు చేయడానికి ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేస్తాయి. వాటినే మనం ఏమంటామంటే మామూలుగా పార్లమెంట్ ద్వారానే కొన్ని చట్టాలు అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రసూతి సెలవుల చట్టం 1961, అంటే అది రాష్ట్రం వాటి ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఆదాయ పన్ను చట్టం 1961లో జరిగింది. అలాగే వృద్ధాప్య పెన్షన్ చట్టం 95లో జరిగింది. వరకట్న నిషేధ చట్టం 1961లో జరిగింది. బహుమతులపై పన్ను చట్టం 1958లో జరిగింది. ఇలా కొన్ని జాతీయ ఆహార చట్టం 2009లో జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు వీటిపై ఏంటంటే ఏవైనా సరే ఆదేశిక సూత్రాలు అమలు కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా చట్టం అనేటువంటిది తీసుకురావాలి, అంతే తప్ప అవి డైరెక్ట్గా అమలు కావు. ఒకటి. రెండో అంశం ఏంటంటే అవి సరిగా అమలు కాకపోతే మనం ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలు లేదు. ప్రాథమిక హక్కులకైతే ఏ న్యాయస్థానాన్నైనా సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో వాటిని అప్పీల్ చేసుకొని దాని నుంచి మనం రిట్స్ జారీ చేసుకొని ప్రాథమిక హక్కుల్ని సంరక్షించుకునే హక్కు ఉంటుంది. కానీ దీనివల్ల వీటి వల్ల అంటే ఆదేశిక సూత్రాలని అమలు చేయట్లేదని ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా వీలు లేదు. సో ఇవి మనకు ఆదేశిక సూత్రాల్లో 36వ ఆర్టికల్ నుంచి 51వ ఆర్టికల్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. డోంట్ మిస్ ఇట్. సో ఫ్రెండ్స్, మరి ఈ క్లాస్ నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులకి తెలియచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట సింబల్ నొక్కడం ద్వారా మీరు అన్ని అప్డేట్స్ని పొందుతారు. థ్యాంక్ యూ టు ఆల్.